హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంటర్ప్రినర్, ఇన్ఫ్లుయెన్సర్, అలాగే లైఫ్ కోచ్ అయిన పవన్ సత్య గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మీర్పేట్లో సంచలనం సృష్టించిన హత్య కేసు. గురుమూర్తి అనే హంతకుడు తన భార్యని చంపేసి కుక్కర్లో తన భార్య శవాన్ని ముక్కలుగా కోసి ఉడికించి మరీ చంపేంత క్రూరమైన చర్యని ఈరోజు ఎపిసోడ్లో సార్ డీకోడ్ చేస్తారు, తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఒక హత్య అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో ఇది మరీ డీప్, ఎందుకంటే చంపింది ఎవరో కాదు, తన భార్యనే. తన భార్యని చంపేయగా తన్ని గాయం చేయాలి అనుకున్నప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ తన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టి ఉడికించాలని ఈ ఆలోచన ఏదైతే ఉందో అది వచ్చిందంటే అతను ఎలాంటి మెంటల్ బిహేవియర్కి డిపెండ్ అయి ఉన్నాడు. అలాంటి క్రూరమైన ఆలోచన తనకు రావడానికి గల కారణం ఏమని అంటున్నారు? యాక్చువల్గా మెయిన్గా ఇప్పుడు ఇది కుక్కర్ అనేది సబ్జెక్ట్ సెన్సేషనల్ అవుతుంది. ఇక్కడని కాదు, చాలా చోట్ల కూడా జరుగుతుంది. ఈ కుక్కర్ అనే బేసిక్ సబ్జెక్ట్ తీసుకుంటే ఎందుకు ఈయన ఇదే చేశాడు, చాలా వరకు ఉన్నాయి. వేరే వాటి చంపాలనుకుంటే వేసి ఎక్కడైనా చేయొచ్చు. ఈ కుక్కర్లో ఉడికిపెట్టి ఇది ఏంటంటే రిస్క్ లేకుంది, అంటే సీసీ కెమెరాస్ ఉండవు, ఏముండవు, ఈజీగా మన ప్లేస్లో మనం చేసేయచ్చు అనే బేసిక్ థాట్లో. ఇంకా మీరు చూసుకున్నట్లయితుంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆయనకి ఈజీగా డీకోడ్, అంటే ఈజీగా ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇట్లా చంపితే ఏం కేసు ఉంటుంది, ఏంటి ఇది అనేది ఐడియా ఉంటుంది. బట్ ఇదే చంపాలనే మైండ్ సెట్లో వచ్చిందంటే వాళ్ళకి ఊరికే ఉండదు అనమాట. వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. ఎట్లా చెప్పొచ్చు అంటే వాళ్ళ మిలిటరీ పర్సన్ అయినా కూడా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ స్ట్రిక్ట్గా ఉంటారని స్ట్రిక్ట్ గా ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి మానవత విలువలు తప్పకుండా తెలిసి ఉంటాయి, ఇంకా ఎక్కువ తెలిసి ఉంటాయి. అలాంటి పర్సన్ ఈవెన్ దో ఆయన స్కిల్డ్ అయినా కూడా, స్కిల్డ్ పర్సన్ డెఫినెట్లీ ఒక మనిషిని చంపగలిగేంత స్టామినా అవన్నీ ఉంటాయి. కానీ ఆ ముక్కలుగా కోసే విధానం కానీ లేకపోతే అలాంటి ఆలోచన ఎందుకు వచ్చాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను అదే చెప్తున్నాను కదా, ఈయనకి ట్రామాస్ ఒక చైల్డ్హుడ్ ట్రామా. ఆయన పెరిగిన వాతావరణం తీసుకుంటే ఆయన 0 to 8 వరకు కానీ, 8 ఏళ్ల వరకు కానీ, తర్వాత 12-15 ఏజ్ వరకు కానీ, ప్యూబర్టీ స్టేజ్ తర్వాత ఈయన ఏ రకంగా పెరిగాడు, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఏ రకంగా పెరిగాడు అంటే కొంతమంది ఉంటారు. ఒక తండ్రి అనుకోండి, అటు సైడ్ వాళ్ళ తండ్రి కానీ మదర్ కానీ ఉన్నారా లేదా, ఉంటే ఏ రకంగా పెంచారు ఈయన్ని, అంటే ఒక స్ట్రిక్ట్గా పెంచారా, లేకుంటే కొట్టి పెంచారా, లేకపోతే పెరిగిన వాతావరణంలో మెయిన్గా ఎన్నో ట్రామాస్ ఫేస్ చేసి చూసింటాడు అనుకోండి. అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం అయినంత వరకు క్రూరమైన ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంపిన విధానమే మనం తీసుకుంటే ఆయన బాగా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉడకబెట్టేసి ఎముకలను అయితే బాగా పొడిలాగా చేసేసి వాటిని అన్ని తీసుకుని వెళ్ళి చెరువులోకి పాడేసే అంత, అంటే ఆలోచన చూడండి, ఆయన ఆలోచన చూసుకుంటే ఎంత క్రూరంగా ఉంటుంది. మీరు మామూలుగా అంటే ఇట్లాంటి సైకోటిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి నార్సిస్టిక్ అంటారా, ఏమంటారు? సైకోటిక్ బిహేవియర్, నార్సిస్టిక్ కూడా అనలేం, సైకోటిక్ బిహేవియర్. దాంట్లోనే ఒక బై డివిజన్ అనుకోండి, సైకోటిక్ డివిజన్ అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఫస్ట్ ఇప్పుడు కూడా చూడండి, ఒకవేళ అరెస్ట్ చేసినా ఏం చేసినా ఈయనకి ఇప్పుడు చూడు పోలీసులు కానీ ఇంతమంది అడిగినా కూడా ఒక అబద్ధం మించి అబద్ధం, ఎందుకు చంపావు, ఏంటి రీజన్ అనేది అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేస్తుంటాడు అనమాట. వెల్ ట్రైన్డ్ అబద్ధాలు చెప్పడంలో కానీ ఏదైనా చెప్పాలన్నా కూడా ఫుల్ ప్రిపేర్ అనుకుంటారు. కానీ ఈజీగా ఆపోజిట్ పర్సన్ గుర్తుపట్టేస్తారు, వీడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని ఈజీగా చూసే వాళ్ళకి. అంటే తప్పు చేశాడు, ఓకే నేను తప్పు చేశానని ఫీల్ అయ్యి హైలైట్ ఏంటంటే నేను చంపేశానని కూడా ఒప్పేసుకున్నాడు. బట్ రీజన్ అనేది రీజన్ విషయం అడిగేసరికి మాత్రం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అనేది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయనకి చెప్పాలని లేదు. అది వివాహతర సంబంధమా, అంటే అఫైర్ సంబంధమా, లేకపోతే ఈమె సైడ్ కొన్ని రూమర్స్ వస్తున్నాయి, ఈమెకి ఇది ఉందనేసి అంటే రూమర్స్ వస్తున్నాయి. బట్ ఏది నిజమో ఏది అబద్ధం మనకు తెలియదు అంటిల్ మన కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు. బట్ చంపడం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. ఈయన మెంటల్ స్టెబిలిటీ మంచిగా లేదని మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఈమె జాలీ జోసెఫ్ కేరళలో చంపిన ఆమెకి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు. ఆమె డ్రామా తీసుకుంటే చిన్నప్పటి నుంచి తిండి లేదు, ఏమి లేదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నేను బతకాలి, ఎట్లానే చేసి నేను ఈ పేదరికాన్ని తిండికి కూడా కష్టమైన ఫ్యామిలీలో నేను బతకొద్దు. అందుకే ఆమె ప్లానింగ్ కూడా ప్రతి ఒక్కటి అబద్ధం, చదువుకున్నది అబద్ధం, జాబ్ చేసేది అబద్ధం, డబ్బులు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పడం, నేను డైలీ జాబ్కి వెళ్ళొస్తున్నాను చెప్పడం అబద్ధం. ఒక మనిషి ఒక సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే అబద్ధాలు చెప్తే బాగుంటుంది. బట్ జీవితాంతం అబద్ధం చెప్పుకుంటూ, లేకపోతే ఒక ఏజ్ నుంచి పై ఏజ్ వరకు, అంటే
ఒక 5 సంవత్సరాల నుంచి అబద్ధం చెప్పడం స్టార్ట్ చేసింది. ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తూ అప్ టు 24, 25, 26 ఒక మనిషికి ఎన్ని రోజులైనాక ఇప్పుడు మీకు వేమన్న రామాయణం రాసిన వ్యక్తి అయినా సరే దొంగతనాలు చేసేవాడు ఒకానొక స్టేజ్కి మారాడు, రామాయణం రచించాడు, అందరికి తెలుసు. అట్లాంటిది ఈ వీళ్ళు ఏమనుకుంటారంటే మారాలి అనుకోరనమాట, అట్లే పొడిగించుకుంటూ. ఇక్కడ జోలీ జోసెఫ్ కేసులో పేదరికం అనేది ఆన్సర్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ గురుమూర్తి అనే ఈ హంతకుడి విషయంలో ఎటువంటి కారణాలు అతని భార్యని చంపడానికి గల కారణం అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ బయటకు వెలువడుతున్న విషయాలు అయితే గురుమూర్తికి ఉన్న అక్రమ సంబంధాన్ని దాయడం కోసం తన భార్య మీదే అక్రమ సంబంధం అంటగట్టి తన భార్యని చంపే అంత వరకు వెళ్ళాడు అనేది బయటకు వస్తున్న లేటెస్ట్ న్యూస్. దీనిపై ఈ కేసుని మీరు డీకోడ్ చేస్తారు. నేను ఏమంటున్నా అంటే అక్రమ సంబంధాలు లేని వాళ్ళు ఎవరు, చాలా మంది ఉన్న వాళ్ళే. బట్ చంపేంత పోయేంత అక్రమ సంబంధం అంటే కాదనమాట. అందరూ మేనేజ్ చేసుకోగలుగుతారు. మీరు అన్నట్టు అనిల్ రావుపూడి మూవీస్ చూసారనుకోండి, ఇట్లా కామెడీగా వెళ్ళిపోతుంది, ఒక రకమైన అఫైర్ ఉంటుంది. బట్ అదంతా చంపేంత వరకు పోదు, ఏదో ఒకటి చేసుకుంటారు, కోర్టు కేసులు ఎక్కుతారు, నీ డబ్బులు పంచుకోవడం, ఇది తీసుకోమ్మా, నీ ఆస్తి నువ్వు పంచుకోమ్మా, ఇట్లా వెళ్ళిపోతాయి కేసులు. బట్ ఇక్కడ విషయం మాత్రం చంపడానికి పోయిందంటే మాత్రం ఆయన మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు. అది నార్సిస్టిక్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ట్రీ తీస్తే వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఎవరికైనా ఇట్లాంటి నార్సిస్టిక్ కానీ సైకాటిక్ బిహేవియర్ ఉన్నా కూడా ఈయనకు వచ్చి ఉంటుంది అనమాట. లేకపోతే ఈయన పెరిగిన వాతావరణంని మెయిన్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎట్లా పెంచారు వాళ్ళు, స్ట్రిక్ట్గా పెంచారా? ఇప్పుడు మిలిటరీలో ఉన్నారనుకుందాం, బట్ ఆయన ఎంత స్ట్రిక్ట్గా వెళ్ళి జాబ్ తెచ్చుకునేంత వరకు పోయి ఉంటాడు. అంతే నేను ఆ జీవితంలో బతకొద్దు అనుకున్నాడా? సేమ్ లైక్ జాలీ జోసెఫ్ లాగా. నేను ఎందుకంటే ఇద్దరు చంపింది సేమ్ లాగా చంపారు, అంటే పెద్ద తేడా ఏం లేదు. బట్ ఆవిడదైతే చాలా మందిని చంపింది కాబట్టి అది ఇంకా క్రూరమైన లైఫ్ స్టైల్ అది. నేను అందుకే ఈయన చంపింది ఒకరైనప్పటికీ బట్ మెంటల్ స్టెబిలిటీ చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇది నేను అడిగితే మాత్రం ఖచ్చితంగా జెనెటికల్ కోడింగ్, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఇట్లాంటి నార్సిస్టిక్ కానీ సైకోటిక్ ఉండాలి. లేకపోతే పెరిగిన వాతావరణంలో ఎన్నో అవమానాలు కానీ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఇట్లాంటి ఒక సైకాట్రిక్ ప్రాబ్లంలో మెయిన్గా కన్సిడర్ చేసేది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. జెనెటికల్గా ఎవరికైనా కంజెంటల్గా ఎవరికైనా ఉన్నా కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఏ సైకాట్రిక్ కానీ దీనివల్ల వచ్చిందని ఎవ్వరు చెప్పలేరు ఈ భూమి మీద, ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. అందరూ అందుకే కన్సిడర్ చేసేది మా దాంట్లో మెడికల్ కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇడియోపతిక్ అంటాం అనమాట. అంటే అన్నోన్, ఎవరికి ఏం తెలీదు, కాజ్ ఏమంటే ఏం తెలియదు ఎవరికి. సో ఈ కేసు కూడా అదే అనమాట. సో ఈయన అయితే మెంటల్ స్టెబిలిటీ బాగోదు. అందుకే ఈయన చూడండి, ఇప్పుడు కేసు తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర, సో కొన్ని రోజులు అయిన తర్వాత ఏమంటారు ప్రూఫ్స్ అన్ని బయట పెట్టిన తర్వాత ఈయనకి ఫస్ట్ కౌన్సిలింగ్సే ఉంటాయి అనమాట చాలా వరకు. సో అలా ఉంటుంది అనమాట కేసు. బట్ ఈయనైతే చిన్నప్పటి నుంచి ట్రామా అనుభవించిన వ్యక్తే, అది డౌటే లేదు. సో ముఖ్యంగా ఈ హంతకుడి విషయంలో అయితే తన ఆలోచన దృక్పథి ఇంత దారుణంగా క్రూరంగా ఉండడానికి తన చైల్డ్హుడ్ ట్రామా మెయిన్ రీజన్గా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి క్రూరమైన కేసుపై మీరు ఏ విధంగా భావిస్తున్నారు? పవన్ సత్య గారు చెప్పిన విషయాలపై మీరు ఏ విధమైన ఒపీనియన్ కలిగి ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ మీర్పేటలో జరిగిన ఈ హత్య కేసుపై ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా ఈ ఛానల్లో పబ్లిష్ అవ్వబోతున్నాయి. మీరు దానికోసం ఈ ఛానల్ అప్డేట్స్ కోసం మీరు వేచి చూస్తూ ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.